కామన్‌వెల్త్ దేశాల సదస్సు అంటే, ఒకప్పుడు బ్రిటన్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని అనేక దేశాల్ని హస్తగతం చేసుకొని పరిపాలించింది గదా! ఆ తర్వాత ఆయా దేశాలకు స్వతంత్రం ఇచ్చుకొని వెళ్ళిపోయింది గదా! వాళ్ళందరిని గూడా కామన్‌వెల్త్ దేశాలు అంటుంది. అంటే ఒకప్పుడు వాళ్ళ దేశం తరపున పరిపాలించబడిన దేశాలమాట. ఈ కామన్‌వెల్త్ దేశాల్లో భారత్‌లో నుంచి విడిపడిన పాకిస్తాన్ గూడా ఉంటది. బంగ్లాదేశ్ కూడా ఉంటది. ఆటోమేటిక్‌గా. ఇప్పుడు ఆ పాకిస్తాన్ మూలాలు ఉన్నాడే గదా! అక్కడ లండన్ మేయర్ అట్లాగుంటది. అయితే ఈ కామన్‌వెల్త్ స్పీకర్స్ కాన్ఫరెన్స్ జనవరి 15న జరగబోతోంది. ఇనాగరేషన్. దాంట్లో పాకిస్తాన్‌ని పిలవలేదు. బంగ్లాదేశ్‌ని పిలవలేదు. ఒక్క నరేంద్ర మోడీ మాత్రం మాట్లాడబోతున్నారు. అంటే నరేంద్ర మోడీ దాంట్లో పాల్గొనాలంటే వాళ్ళిద్దరూ వద్దన్నారు. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్‌లో ఇప్పుడు ప్రజల చేత ఎన్నికైన పాలకుడు గానప్పుడు ఎట్లాగా అన్నది ఒకటి. రెండవది పాకిస్తాన్‌లో వచ్చేప్పటికి ఆసిఫ్ మునీర్ పరిపాలన నడుస్తుంటే షాబాజ్ షరీఫ్‌ని పిలిచి ఏం ప్రయోజనం అని భారత్ అందని. అందుకని అక్కడ హిందువుల మీద అటాక్స్ ఈ 2 చోట్ల జరుగుతుంటే కూడా పట్టించుకోవట్లేదు. అట్లాంటి వాళ్ళతో కూర్చొని మేమేం మాట్లాడతాం అన్నది కాబట్టి ఆపేశారు అన్నటువంటి మాట తాజాగా చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది 15వ తారీఖు తర్వాత తెలుస్తుంది.